హలో నమస్తే. ఫాస్ట్ ఏషియా కప్పు రో ఏషియా కప్పు కాంట్రవర్సీ దాంట్లోకి మళ్ళీ రాహుల్ గాంధీని లాగారు. ఆ రెండు చూద్దాం. ఫాస్ట్ మనకు తెలుసు 2025 ఏషియా కప్కి సంబంధించి ఇండియా పాకిస్తాను ఒకే గ్రూప్లో 2025 ఏషియా కప్ జరుగుతుంది. ఆ ఏషియా కప్ మ్యాచ్లో గ్రూప్ ఏలో ఇండియా పాకిస్తాన్ రెండు టీములు ఉన్నాయి. రెండు టీములు కూడా సెప్టెంబర్ 14న ఒక మ్యాచ్ ఆడారు దుబాయ్లో. ఆ మ్యాచ్ 7 వికెట్ల తేడాతోటి భారతదేశం విన్ అయింది. పాకిస్తాను ఓడిపోయింది ఆ మ్యాచ్లో. అయితే ఆ తర్వాత కాంట్రవర్సీ మొదలైంది. యాక్చువల్ దానికి ముందే కాంట్రవర్సీ మొదలైంది. టాస్ వేసినప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ కెప్టెన్ ఆలియాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. జనరల్గా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. జనరల్గా వీళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. టీమ్ టాస్ వేశారు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. మ్యాచ్ ఆడారు, ఇండియా గెలిచింది. ఇండియా గెలిచిన తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అది సూర్యకుమార్ యాదవ్ అవాయిడ్ చేశాడు. మేము షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, బయటకు వెళ్ళిపోయారు. అది మంచి పని చేశాడు. సూర్యకుమార్ యాదవ్ హ్యాస్ డన్ ఎ గుడ్ జాబ్ అవాయిడింగ్ షేక్ హ్యాండ్ విత్ ద పీపుల్. బికాస్ తను చెప్పాడు, ఈ పహల్గామ్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్కి మేము ప్రొటెస్ట్గా మేము వీఆర్ నాట్ గివింగ్ షేక్ హ్యాండ్ టు పాకిస్తాన్ అని చెప్పి తను డిఫెండ్ చేసుకున్న తర్వాత దానికి సపోర్ట్గా డెఫినెట్లీ ది గుడ్ జాబ్ డన్ బై సూర్యకుమార్ యాదవ్. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ ది క్రికెట్ క్యాప్టెన్. ఓకే, బట్ ఆ తర్వాత ఈ కాంట్రవర్సీ మొత్తం లేచింది. పాకిస్తాన్ క్రికెట్ అంటే పాకిస్తాన్ టీము పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ బాయ్కాట్ చేసింది. వాళ్ళు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ బాయ్కాట్ చేసి ఇది క్రికెట్కి విరుద్ధం, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవటం అని, స్పిరిట్ ఆఫ్ క్రికెట్కి విరుద్ధం అని చెప్పేసి ఏసీసీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి కంప్లైంట్ చేసింది. ఐసీసీ ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ కూడా కంప్లైంట్ చేసింది. కానీ ఐసీసీ తర్వాత వీళ్ళేమో రెస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ మేము బాయ్కాట్ చేస్తున్నాము అని పాకిస్తాన్ క్రికెట్ వాళ్ళు బెదిరించారు ఫస్ట్. కానీ ఐసీసీ ఏం చెప్పిందంటే మీరు అలా బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనేది ఐసీసీ బుక్ రూల్లో లేదు. మీరేదో కట్టసీ కోసం మ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. అది ప్లేయర్స్ ఒకరినొకరిని గౌరవించుకున్నారా తప్ప అలా కంపల్సరీగా మ్యాండేటరీగా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఒకరినొకరిని గ్రీట్ చేసుకోవాలనేది ఐసీసీ బుక్లో లేదు. సో కాబట్టి మేము ఫోర్స్ చేయలేము ఏ ప్లేయర్ని కూడా మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి అనేది ఐసీసీ చెప్పింది. ఓకే, ఏషియా కప్ 9 నుంచి 28 వరకు దుబాయ్లో యూఏఏలో జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, యూఏఈ, ఓమన్, హాంకాంగ్ ఈ 8 టీములు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆడుతున్నారు మ్యాచ్లు. ఇంకా వచ్చే రోజుల్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మళ్ళీ పడవచ్చు, ఎందుకంటే ఇది ఏషియన్ కప్ కాబట్టి. బట్ దీంట్లోకి రాహుల్ గాంధీని లాగారు భారతీయ జనతా పార్టీ. రాహుల్ గాంధీ అక్కడెక్కడో పంజాబ్లో వరద బాధితులు, వరదలకు చనిపోయిన వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఇల్లు కోల్పోతే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. మాత్రం ఆ గ్రామాల్లోకి, పల్లెటూరులోకి వెళ్ళి పంజాబ్లో తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. అసలు ఈ కాంట్రవర్సీకి రాహుల్ గాంధీకి సంబంధమే లేదు, కానీ స్పేస్ తీసుకున్నారు, లాగారు అతన్ని. అంతే కదా, పాకిస్తాన్ ఇష్యూ వచ్చినప్పుడల్లా రాహుల్ గాంధీని లాగుతారు కదా, రాహుల్ గాంధీని లాగారు మళ్ళీ. ఇప్పుడు షాహిద్ ఆఫ్రిది అనే వ్యక్తి సమా టీవీలో కూర్చొని మాట్లాడుతూ ఈ యొక్క షేక్ హ్యాండ్ ఇచ్చుకోకూడదు కాంట్రవర్సీ దాని గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారిని క్రిటిసైజ్ చేశాడు. ఆయన నరేంద్ర మోడీ గారిని క్రిటిసైజ్ చేస్తూ నరేంద్ర మోడీ నాస్టీ మైండ్ సెట్ అయింది. హిందూ ముస్లిం కార్డు వాడి అధికారంలో కొనసాగుతున్నాడు అతను. రాహుల్ గాంధీ పాజిటివ్ థింకరు అన్నాడు. రాహుల్ గాంధీ పాజిటివ్ థింకర్, చర్చల ద్వారా రెండు దేశాల యొక్క సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు అని ఆఫ్రిది అనే వ్యక్తి సామా టీవీలో కూర్చున్నాడు. ఇప్పుడు దీనికి రాహుల్ గాంధీకి సంబంధం లేదు కదా. రాహుల్ గాంధీ ఎక్కడ పంజాబ్లో తిరుగుతున్నాడు, పంజాబ్లో ఈ పేదవాళ్ళు పడిపోయిన ఇళ్ళల మధ్య తిరుగుతున్నాడు అతను. ఇక్కడ షాహిద్ ఆఫ్రిది వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చొని ఒకవేళ మోడీ గారి మీద కోపంతో రాహుల్ గాంధీని పాజిటివ్ అని వచ్చాము, ఏదైనా అది అతని కామెంట్ కదా, రాహుల్ గాంధీకి సంబంధం లేదు. అతనెవడో కూర్చొని అడెవడో పాకిస్తాన్ వాడు కూర్చొని వాడు ఏమన్నాడు, రాహుల్ గాంధీ ఈజ్ పాజిటివ్ థింకర్ అన్నాడు. ఇప్పుడు టక్కని లాగేశారు భారతీయ జనతా పార్టీలు రాహుల్ గాంధీని. ఇదేదో పాజిటివ్ థింకర్ అన్నారు రాహుల్ గాంధీ, పాకిస్తాన్ వాళ్ళు రాహుల్ గాంధీని పాజిటివ్ థింకర్ అన్నారు. సో అతను యాంటీ నేషనల్. వెంటనే కిరణ్ రిజిజు పోస్ట్ చేశాడు, ఇదిగో మీ రాహుల్ గాంధీని మీ దేశానికి నాయకుడిగా చేసుకోండి అని అతను పోస్ట్ చేశాడు. ఇది ఐటీ సెల్ అమిత్ మాల్వియా పోస్ట్ చేశాడు. అయినా అతను ఆఫ్రిది అని ర్యాపిడ్ హిందూ హేటర్ అతను, మీకోసం మేము చప్పట్లు కొట్టినప్పుడు మీరు చేసే అది ఏదో కామెంట్ చేశాడు అతను. ఈ షహజాద్ పూనావాలా అనేటువంటి ఒక బీజేపీ స్పోక్స్ పర్సన్ వాళ్ళు ఏమన్నారు,
ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బదులు ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్ అని పెట్టుకోండి. ఏమంటే అతను ఎవరు షాహిద్ అఫ్రిది అనేవాడు వాడెవడు కూర్చొని పాకిస్తాన్ వాడు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పాజిటివ్ థింకర్ అంటే ఇన్ని కామెంట్స్. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు, మోడీ గారిని తిట్టిని కానీ బీజేపీని తిట్టిని కానీ మీరు మత రాజకీయం చేస్తున్నారని చెప్పి మనోళ్ళు ఇక్కడ ఇంటర్నల్గా అంటారు కదా, ఆ క్లిప్పుల్ని తీసుకొని వాళ్ళు నేషనల్ వైడ్గా పాకిస్తాన్ సర్క్యులేట్ చేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళకి అనుకూలంగా ఉన్నవి, అది మన పొరపాటు లేదు కదా, అది మన తప్పు లేదు కదా. వాళ్ళు మన ఛానల్లోకి వచ్చి మన ఇండియన్ ఛానల్ని యాక్సెస్ చేసి ఎవరైనా బీజేపీని తిట్టినా ఎవరైనా మత రాజకీయాలు చేస్తున్నారని మన వాళ్ళు ఎవరన్నా అంటే దాన్ని కట్ చేసుకుని పెట్టుకుంటున్నారు వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటున్నారు. అవి కూడా చాలా కాంట్రవర్సీ అయినాయి. ఇప్పుడు షాహిద్ అఫ్రిది అక్కడ కూర్చొని ఇదిగోండి మోడీ గారి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, రాహుల్ గాంధీ ఈజ్ ఎ పాజిటివ్ థింకర్, చర్చల వల్ల సమస్యలు సాల్వ్ అవుతాయి అని ఒక పదం పాజిటివ్ థింకర్ రాహుల్ గాంధీ అన్న దాని మీద ఇప్పుడు ఇన్ని కామెంట్లు పెట్టారు రాహుల్ గాంధీ మీద. ఓకే, చాలామంది ఇప్పుడు వీళ్ళందరూ రెస్పాండ్ అయిన వాళ్ళు చూస్తే ఇప్పుడు షాహిద్ అఫ్రిది దగ్గరే గొడవ అయింది. షాహిద్ అఫ్రిది దగ్గరనే ఇప్పుడు కాంట్రవర్సీ మొదలైంది. ఆయన ఏమనంటే మోడీ గారిని డెస్పెకల్ మైండ్ సెట్, రాహుల్ గాంధీ పాజిటివ్ థింకర్ అన్నాడు. సో అక్కడ కాంట్రవర్సీ అయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ ఎవరైతే ఉన్నాడో మోసిన్ నఖ్వీ, అతనేంటంటే అంటే పైక్రాఫ్ట్ రెఫరీ ఎవరైతే పైక్రాఫ్ట్ ఉన్నాడో ఈ పైక్రాఫ్ట్ని మీరు ఇమ్మీడియట్గా తీసేయండి అన్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి అతను సరే పర్లేదు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాల్సిన పర్లేదని వదిలేసాడు, కాబట్టి ఆ రెఫరెన్స్ తీసేయండి అని చెప్పేసి పైక్రాఫ్ట్ తొలగించమని పీసీబీ చైర్ వాళ్ళ ప్రెసిడెంట్ మాట్లాడాడు. వాళ్ళ కెప్టెన్ సల్మాన్ అలీ అనే అతనేమో పోస్ట్ మ్యాచ్ బాయ్కట్ చేశాడు. మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమో డిఫెండ్ చేశాడు. ఇది పర్ఫెక్ట్ సిచ్యువేషను, ఇదే మా కరెక్ట్ టైము, దిస్ ఈజ్ కరెక్ట్ టైం, మేమందరం మా యొక్క పహల్గామ్లో ఉన్నటువంటి వాళ్ళకి మేము సాలిడారిటీగా మేము వ్యతిరేకించామని చెప్పి సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఇర్ఫాన్ పఠాన్ ఇన్వాల్వ్ అయ్యాడు, బికాస్ ఈజ్ ఆల్సో ముస్లిం నవ్, అట్లీస్ట్ నవ్ ఆఫ్టర్ సీయింగ్ ఇర్ఫాన్ పఠాన్ కామెంట్ చూసిన తర్వాత ఇప్పుడైనా సరే భారతదేశంలోని అందరు ముస్లిమ్స్ని తిట్టడం పొరపాటు అనేది కనీసం ఇర్ఫాన్ పఠాన్ చూసినా కానీ అర్థమైంది. ఇర్ఫాన్ పఠాన్ సింపుల్గా ఒక స్టేట్మెంట్ చేశాడు, ఆడేటువంటి క్రికెటర్లు, ప్లేయర్సు, బీసీసీఐ, గవర్నమెంటు, మేము, ప్రజలు, ఆడియన్స్ మొత్తం ఒకటే, సూర్యకుమార్ యాదవ్ చేసింది కరెక్ట్ అని సింపుల్గా స్టేట్మెంట్ చేశాడు. అతను ఒక ముస్లిం కదా ఇర్ఫాన్ పఠాన్, రైట్? సూర్యకుమార్ యాదవ్ని, క్రికెటర్స్ని, బీసీసీఐని మొత్తాన్ని సపోర్ట్ చేశాడు. ఓకే, దట్ పర్టికులర్ పాయింట్ని. సో అట్లీస్ట్ నౌ ఆల్ ద ముస్లిమ్స్ ఆర్ నాట్ బ్యాడ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. రికీ పాంటింగ్ సపోర్ట్ చేశాడు, మన భారతదేశానికి రికీ పాంటింగ్ సపోర్ట్ చేసి పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ఫేక్ కామెంట్స్ చేస్తున్నారు ఇండియా మీద వ్యతిరేకంగా అని చెప్పేసి రికీ పాంటింగ్ వాళ్ళని తిట్టాడు పాకిస్తాన్ వాళ్ళని. అతారియా తరార్ అని ఒక పాకిస్తాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఇండియా వాళ్ళు పొలిటికల్ థియేట్రిక్ చేస్తున్నారు, ఊరికే రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ చేస్తున్నారని చెప్పి అతను ఒకరు అన్నాడు. మన కాంగ్రెస్కి సంబంధించిన కేసీ వేణుగోపాల్ అతను రెస్పాండ్ అయ్యాడు. అతను రెస్పాండ్ అయ్యి ఏమన్నా మీరు ప్రతిసారి రాహుల్ గాంధీని పాకిస్తాన్ చైనాకి ముడిపెడుతూ ఉంటారు, మరి మోడీ గారిని అమెరికా వాళ్ళు నా ఫ్రెండ్ అన్నారు, ఇప్పుడు టారిఫ్ మీద దెబ్బేశాడు, చైనా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాడు చైనాతోటి, వాళ్ళిద్దరు కలిసి నవ్వుకున్నారు, మళ్ళీ రాహుల్ని చైనాకి ముడిపెడతారు, మీరు వెళ్ళి అక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, నవ్వుకున్నారు, మళ్ళీ రాహుల్ గాంధీ లాగుతారు ఎందుకు ప్రతిదానికని కేసీ వేణుగోపాల్ అన్నాడు. అరుణ్ ధుమాల్, ఐపీఎల్ చైర్మన్ ఎవరైతే అరుణ్ ధుమాల్ ఉన్నాడో అతను గవర్నమెంట్ అనేది మల్టీలేటరల్ ఈవెంట్స్ని గవర్నమెంట్ మల్టీలేటరల్ ఈవెంట్స్కి పర్మిషన్ ఇచ్చింది, సో ఏమన్నా కాంట్రవర్సీస్ ఏమైనా ఉంటే ఐసీసీ చూసుకునిద్ది అని చెప్పి అతను అన్నాడు. ఐశాన్య అయితే ఇక్కడ పహల్గామ్కి సంబంధించినటువంటి పహల్గామ్లో చనిపోయిన 26లో ఒక వ్యక్తి వైఫ్ ఐశాన్య ద్వివేది ఎవరైతే ఉన్నారో ఆమె క్రిటిసైజ్ చేసింది, అసలు భారతదేశం మీరు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడటం ఎంత పొరపాటు, 26 మంది చనిపోయినట్టు లెక్కలేదా అని చెప్పి చనిపోయిన వ్యక్తులు ఒక భార్య ఐశాన్య క్రిటిసైజ్ చేసింది టీంని, అసలు మీరు అవాయిడ్ చేయాల్సింది మ్యాచ్ అని. పంజాబ్ కింగ్స్ 11 వాళ్ళు సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేశారు. ఇంకా జనరల్ ఫ్యాన్స్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా మీరు అందరు చూసుంటారు. క్యాంపెయిన్స్, లో టికెట్ సేల్స్ అయినాయి అని ఇవన్నీ ఇటువంటి మోరోవర్ షాహిద్ అఫ్రిది గతంలో వన్ బ్యాడ్ ఎగ్రో గతంలో మన సీనియర్స్ లెజెండ్స్ టీం ఏదైతే ఉందో వాళ్ళు కూడా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడమని చెప్పేసి స్కిప్ అయ్యారనమాట, లెజెండ్స్ మ్యాచ్.
వాళ్ళు లెజెండ్స్ మ్యాచ్ స్కిప్ అయ్యారు, ఇప్పుడు వీళ్ళు మ్యాచ్ స్కిప్ అయ్యారు, వీళ్ళందరూ వన్ బ్యాడ్ ఎగ్ అని ఒక కామెంట్ చేశాడు సాయిద్ అఫ్రిది గతంలో. సో వాడిని మన వాళ్ళకి అట్లా ఊరుకోరు కాబట్టి మన ఇండియన్స్ మొత్తం వాడిని ఫుట్బాల్ ఆడుకున్నారు. షాహిద్ అఫ్రిది గారిని వీళ్ళందరినీ ఫుట్బాల్ ఆడారు. అది జరిగింది కాంట్రవర్సీ. ఇది అల్టిమేట్లీ సూర్యకుమార్ యాదవ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ అవాయిడింగ్ చెక్ హ్యాండ్ because that we value the lives of 26 innocent Indians who are killed in Pahalgam. We value them. So the decision of Surya Kumar Yadav is an extraordinary and excellent decision he has taken, and we must support BCCI cricketers and Indian team in this controversy. And definitely we will not support Bharatiya Janata Party because he is unnecessarily dragging Rahul Gandhi into this again, because Rahul Gandhi అక్కడెక్కడో పంజాబ్లో ఈ యొక్క వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్ల మధ్య ఆ పేదవాళ్ళ మధ్య తిరుగుతున్నాడు అతను, దీనికి సంబంధమే లేదు అతనికి. మళ్ళీ అక్కడ ఎవరో ఆఫ్రిది అనేవాడు రాహుల్ గాంధీ పాజిటివ్ థింకర్ అన్నాడని పాపం ఇతన్ని లాగి ఈ కాంట్రవర్సీలు ఇరికిచ్చాయి. ఇతన్ని రాహుల్ గాంధీ పాకిస్తూ ఉన్నాడని ఇంకా మళ్ళీ పాపం అతన్ని ఇంకది ఈ ట్రోలింగ్ అనేది జరుగుతూనే ఉంది రాహుల్ గాంధీ మీద. అది జరిగింది. లెట్స్ సపోర్ట్ ఇండియన్ క్రికెట్ టీమ్ and let's condemn comments on Rahul Gandhi and let us support Rahul Gandhi. Thank you. Namaskaram.